పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలను చూసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. కీర్తనల గ్రంథం లేక కీర్తనలో నుండి మనం కొన్ని మాటలను చూసుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదాం. 49వ అధ్యాయం, కీర్తనలు 49వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు మనం వచనం మార్చి వచనం చదువుకుందాం. కీర్తనలు 49వ అధ్యాయం అందరూ కూడా చదవాలి. ప్రధాన గాయకునికి కోరహు కుమారునిది గీతం. సర్వజనులారా ఆలకించుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ప్రేమైన వారులారా, కొద్ది నిమిషాలు మనం ఈ ఆరాధన సమయంలో మన ఈ మాటలను ఆలోచించి ధ్యానించి మనం ఆరాధన ముందుకు సాగిపోదాం. కీర్తనలు 49వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. సుమారుగా ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 11 అధ్యాయాల వరకు ఈ కీర్తనలో రచించినట్లుగా మనం చూడవచ్చు. అదే 47వ వచనం అధ్యాయంలో మనం చూస్తే ప్రారంభంలో సర్వజనులారా అన్నాడు. ఈ 49వ అధ్యాయానికి వచ్చేటప్పుడు కూడా సర్వజనులారా అంటున్నాడు. అయితే ఎవరైనా సరే, ఏ వయస్సు ప్రాయం కలిగిన వారైనా సరే, మీరు అందరూ ఒక విషయాన్ని అందరినీ ఒక్క పదంతో వర్ణిస్తూ లేక ఒక పదంతో వాళ్ళని సమకూర్చి సర్వజనులారా అని ప్రారంభించాడు ఈ అధ్యాయంలో. మరి ప్రారంభించిన కోరహు కుమారులు ఏమంటున్నారంటే, సామాన్యులైనా సరే, లేక సామంతులైనా సరే, లేక ధనవంతులైనా సరే, దరిద్రులైనా సరే, లోకంలో నివసిస్తూ ఉన్న ఎవరైనా సరే మీరు అందరూ ఒక విషయాన్ని ఆలోచించేది అంటున్నాడు, లేక వినండి అంటున్నాడు. భారతదేశమైనా లేక మరి ఏ ఇతర దేశాలైనా ప్రపంచంలో యావత్తులో మనిషిగా మానవులుగా పిలువబడుతున్న ఎవరైనా మీరందరూ ఒక విషయాన్ని వినండి అంటున్నాడు కోరహు కుమారుడు. మరి ఏంటి ఆ విషయం అన్నదే మనం ఈ యొక్క మొదటి నుండి 10 వచనాల్లో మనం చదువుకున్నాం. అందులో 7వ వచనం చూడండి, ఒక అమూల్యమైన మాట అన్నాడు. లేకపోతే 7వ వచనంలో ఒక మాటను చూడండి. ఇక్కడ ఒక విషయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి ఏం చేయలేడు? విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము. చాలు. ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్ అంటే, సర్వజనులారా అన్నాడు. సర్వలోకాన్ని ఆయన సంబోధిస్తూ వారి స్థితులను ఆయన సంబోధించాడు. ఇక్కడ ఈ రచయిత, నువ్వు ధనవంతుడైనా సరే, పేదవాడైనా సరే, గొప్పవాడైనా సరే, ధనికుడైనా సరే, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, నువ్వు విను. ఏంటి ఆ సంగతి అంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి ఏం చేయలేడు? విమోచింపలేడు. ఎవరు కూడా తన సహోదరుణ్ణి విమోచింపలేడు. కారణం ఏంటి? తన సహోదరుడు అప్పుల బాధపడ్డాడు అనుకోండి,
తన కష్టంతోనో తనకున్న దానితోనో తన సహోదరుడికి అప్పు కట్టవచ్చు. తన సహోదరునికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇవ్వగలటానికి అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అనేక విధాలుగా మనం చూసాం లేక విని ఉంటాం. తన సహోదరుల నిమిత్తమై యావత్తు సమస్తాన్ని ఇచ్చిన సహోదరులు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవరును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏం విమోచింపలేడు అని కింద అంటున్నాడు చూడండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. వాడు కుళ్ళు చూడక ఏం బ్రతుకు? అది నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. నిత్యమైన ఆ బ్రతుకులోనికి అతన్ని వెళ్ళటానికి, లేక నిత్యమైన ఆ జీవితానికి నడిపించటానికి, లేక నిత్యమైన స్థిరమైన ఆ బ్రతకటానికి ఎవరి వల్ల కావడం లేదు. తన సహోదరుని ఏం చేయలేకపోతున్నారంటే విమోచింపలేడు. అయితే తన సహోదరు నిమిత్తం లేక తన సహోదరునికి విమోచన నిమిత్తం ఒక వ్యక్తి ఆ యొక్క తండ్రితో మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారిని ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలను. ఇక్కడ తన సహోదరుల నిమిత్తమై తండ్రి అయిన అబ్రహాముతో ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, అయ్యా, ఈ ఘోరమైన, ఈ వేదనకరమైన, ఈ బాధకరమైన స్థలములలోనికి నేను వచ్చేసాను. అయితే నా తండ్రి ఇంటిన నా సహోదరులు ఉన్నారు. ఎవరున్నారు? నా సహోదరులు నా తండ్రి ఇంటిన ఉన్నారు. అయితే అక్కడ నువ్వు ఏం చేయాలంటే వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని వేడుకొనుచున్నాను అన్నాడు. ఒకరిని పంపు. ఎక్కడికి? నా తండ్రి ఇంటికి. నా తండ్రి ఇల్లు ఎక్కడుంది? భూలోకంలో ఉంది. సర్వజనులారా అని కోరహు కుమారుడు ఎవరినైతే సంబోధించాడో ఆ సర్వజనులలో, ఆ ధనవంతులలో ఈ ధనవంతుని యొక్క సహోదరులు ఉన్నారు. అయితే వారికి గ్రహించాలి. ఎందుకు? ఎవడును ఏ విధమైన చేతను తన సహోదరుని విమోచింపలేడు. నేను విమోచింపలేను, నేను తిరిగి అక్కడికి వెళ్ళలేను. అయితే నీవు ఎవరినైనా అక్కడికి పంపు. కారణం, వారు ఏం చూడక అన్నాడు అక్కడ? కుళ్ళు చూడక నిత్యం బ్రతకాలి. నేను మరణిస్తూ ఉన్నాను, నేను ఈ వేదనలో ఉన్నాను, వారు ఆ వేదనలోనికి రాకున్నట్లు ఎవరినైనా పంపు. ఒక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమైంది, ఆయన రావలసిన సందర్భం ఏర్పడింది. దేవుడు ఎవరిని పంపిస్తూ ఉన్నాడు? తన కుమారుణ్ణి. అయ్యా, ధనవంతుడు అడుగుతున్నాడు, ఆ సర్వజనుల్లో నా తమ్ముళ్ళు ఉన్నారు, ఆ సర్వజనుల్లో నా కుటుంబం ఉంది, ఆ ధనవంతులలో నా కుటుంబం ఉంది, నీవు కనికరించాలి. ఒకరు వెళ్తేనే కదా అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ వచనాల్లో మనం కింద చూసినప్పుడు 29వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. దాని తర్వాత మనం ధ్యానిద్దాం. అయితే ఒకరిని పంపాలి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి తన కుమారుని ఏం చేస్తూ ఉన్నాడు? పంపిస్తూ ఉన్నాడు. ఆ కుమారుణ్ణి ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు? ఆ ధనవంతుని యొక్క తండ్రి ఇంటికి, ఆ లోకానికి లేక భూలోకానికి ఆ కుమారుణ్ణి పంపిస్తూ ఉన్నాడు. ఈ తండ్రే కాదు, ఇక్కడ మరొక తండ్రి కూడా పంపించాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక తండ్రి ఒక కుమారుని పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 37వ వచనం చూడండి.
తుదకు నా కుమారుని సన్మానించదనుకొని ఆ తన కుమారుని వారి యొద్దకు పంపెను. తుదకు అంటే ఈ సందర్భాన్ని మనం అందరం ఎరిగిన వారమే. ఒక ధనవంతుడు లేక ఒక వ్యక్తి, ఒక యజమానుడు తనకి అక్కడ మనం 33వ వచనంలో చూసినప్పుడు, మరియు ఒక ఉపమానముండి ఇంట యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తోట తోలిపించి గోపురము కట్టించి కౌలకు దాన్ని గుత్తకిచ్చి దేశమంతటా పోయిను. అతనికి ఒక పొలం ఉంది. ఆ పొలాన్ని శుద్ధి చేసి పరిశుభ్రపరిచి దానికి చుట్టూ కంచె వేసి దాన్ని ద్రాక్ష తోట చేశాడు. చేసిన వ్యక్తి కౌలుకిచ్చి దాన్ని దూర ప్రయాణాన్ని వెళ్ళిపోయాడు, లేక ప్రదేశానికి వెళ్ళాడు. తిరిగి ఆయన ఆ కౌలును తీసుకోవడానికి కొందరు పనివారులను పంపించాడు. అయితే వారు అక్కడ కొట్టారు, ఒకరిని చంపారు. తరువాత ఈ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, తిరిగి ఆ వచనానికి మనం వస్తే 37వ వచనంలో తుదకు నా కుమారుణ్ణి సన్మానించెదరని తన కుమారుని వారి యొద్దకు పంపాడు. తన కుమారుని వారి యొద్దకు పంపితే 39వ వచనంలో ఏం చేశారు చూడండి. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపేశారు. ప్రేమైన ఆలోచించండి. విమోచించడానికి ఆ ధనవంతుడు తన సహోదరు నిమిత్తమై అబ్రహాంతో వేడుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఆ తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు. మత్తయి సువార్తలో ఆ తండ్రి తనకు సొంతమై ఏదైతే తన సొంతం ఉందో, ఏదైతే తనదో దాన్ని తీసుకోవటానికి, దానిలో నుండి ఆ ఫలాన్ని తీసుకోవటానికి తన కుమారుణ్ణి ఆ యొక్క స్థలానికి పంపాడు. అయితే పంపబడిన తండ్రికి కుమారునికి సన్మానము రాకపోగా సన్మానము రాకపోగా వారు ఏం చేశారు? వెలుపలికి తీసుకొని వెళ్ళి చంపేశారు. ద్రాక్ష తోట వెలుపలికి తీసుకొని వెళ్ళి అతన్ని చంపేశారు. సన్మానింపబడిన ఆ కుమారుడు, అతన్ని సన్మానించాలి. కారణం అతని యజమానుని యొక్క కుమారుడు. అంత మాత్రమే కాదు, ఆ పొలం ఎవరిది? ఆ యజమానునిది. ఆ పంట ఎవరిది? ఆ యజమానునిది. ఆ ఫలం ఎవరిది? ఆ యజమానుడిది. తనది. దాన్ని శుభ్రపరిచిన వాడు, పరిశుద్ధపరిచిన వాడు, దానికి కంచె వేసిన వాడు, నాటినవాడు యజమానుడు, తనది. అయితే తనకు కావలసినది తాను పొందటానికి తన కుమారుని పంపగా వారు సన్మానించడం విడిచిపెట్టి అతన్ని ఆ తోట బయటకు తీసుకొని వెళ్ళి చంపేశారు. అది అతన్ని ఎలా చేశారంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం. ఇక్కడ ఎలా చేశారో తెలుసా కుమారుణ్ణి అంటే, కొట్టువారికి ఆయన వీపునిచ్చాడు, వెంట్రుకలు పెరికివేయి వారికి తన చంపను అప్పగించాడు, ఉమ్మివేయి వారికి తన ముఖాన్ని దాచుకోలేదు. అంటే ఆయన గడ్డపు వెంట్రుకలను పెరికివేస్తూ ఉన్నారు ఆ కుమారుణ్ణి, అతని మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అతన్ని వీపున వారు ఏం చేస్తూ ఉన్నారు? కొడుతూ ఉన్నారు. అయ్యా, సన్మానింపబడిన కుమారుడు కదా అతను పంపబడిన కుమారుడు కదా. మరి ఆ కుమారుణ్ణి మీరు ఎందుకు వీపును కొడుతూ ఉన్నారు? మీరు ఎందుకు అతన్ని ఉమ్మి వేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు అతని గడ్డపు వెంట్రుకలను పెరికి వేస్తూ ఉన్నారు? అంత మాత్రమే కాదు, మనం ముందు వచనం చూడండి. 52వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాటను చూడండి. నిన్ను చూచి ఏ మనుష్యుని రూపము కంటే అతని ముఖమును చాలా వికారముగాను విస్మయమందురో. అతని రూపాన్ని కనుగొనటానికి వీలు లేకుండా పోయింది. కారణం, అతి సౌందర్యవంతుడైన కుమారుణ్ణి వీరేం చేశారంటే అతన్ని ఉమ్మి వేశారు, గడ్రపు వెంట్రుకలను పెరికి వేశారు.
అతని దేహమంతా గాయపరిచారు. అతని ముఖమంతా అసలు ఇతను ఒక మానవుడా, మనిషి అని గుర్తు లేనంతగా మార్చివేశారు. ఓ సన్మానింపబడిన కుమారునికి తగిన కార్యం ఇదేనా? పంపబడిన కుమారునికి జరగవలసిందనా? అంత మాత్రమే కాదు, మత్తయి సువార్తలో మనం అది ఒక మాట మనం చూస్తే 21వ అధ్యాయంలో 39వ వచనం చూడండి. 21:39లో అతన్ని పట్టుకొని ఎక్కడ చంపేశారు? ద్రాక్ష తోటల వెలుపలికి తీసుకొని వెళ్ళి చంపేశారు. అయ్యా, అవమానించావు, ఉమ్మి వేశావు, దేహమంతా గాయపరిచావు, ముఖమంతా చెక్కుముతి రాత్రి వలె చేశావు, అంతటితో విడిచిపెట్టలేదు, వెలుపలికి తీసుకెళ్ళిపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత చాలు. ఈయనైతే గవిని వెలుపల శ్రమ పడుతూ ఉన్నారు, ఆయనను శ్రమ పెడుతూ ఉన్నారు. పంపబడిన కుమారునికి జరిగిన కార్యాలు ఇవేనా? అతన్ని దూషించిన, అతన్ని హింసించిన, అతన్ని హేళన చేసిన, తలలాడించుచు అతన్ని శపిస్తూ ఉన్నా జాలి కలుగుదా ప్రజలకి? అయ్యా, ఇతనిలో నాకు ఏ దోషము కనబడడం లేదు అంటున్నా విడిచిపెట్టలేదే. అది అతనికి చెందవలసిందే కదా, ఆ ద్రాక్ష తోట అతనిదే కదా అని జాలి చూపించలేదే. ఎందరో ప్రవక్తలను పంపించారు, ఎందరో విమోచన న్యాయాధిపతులను పంపించాడు, ఎందరో యాజకులను పంపించారు. ఈ ప్రజలకు విమోచనకై ఎందరిని పంపించినా అది విడిపింపబడటానికి సాధ్యం కాలేకపోయింది. ఆ కుళ్ళు చూడక నిత్యము బ్రతకటానికి ఆ మార్గాన్ని బోధిస్తూ ఉన్న ఆ జనములకు అది అర్థం కావడం లేదు. 57వ కీర్తనలో చూస్తే మనకి ఆ తేటకల్లం ఉంది. వారు మన్నాను తిన్నారు, అది పరలోక ధాన్యము. వారు మన్నాను తిన్నారు, మాంసాన్ని తిన్నారు, అన్ని దీవెనలు పొందుకొని బండ నుంచి నీళ్లు త్రాగిన వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఆయనకి కోపం తెప్పిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు మాట వరుసకు నోటి మాటల చేతనే ఆయన స్తుతిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయంలో పరిశుద్ధత లేకుండా పోయింది. తుదకు తన కుమారుణ్ణి పంపించాడు. సన్మానింపబడవలసిన కుమారుడు, దైవ కుమారుడు, దేవుని చేత ఏర్పరచబడిన కుమారుణ్ణి వీరు ఏం చేస్తూ ఉన్నారు? అతన్ని అవమానించి, దూషించి, హేళన చేసి, నడి వీధులలో వస్త్రహీనునిగా అతనిని తీసుకుని వెళ్ళి మరణించాడు. ఎవరి కోసం? మనము నిత్యము బ్రతుకున్నట్లుగా, మనము నిత్యము ఆ జీవములోనికి చేర్చబడినట్లుగా, రాజులనుగా, యాజకులనుగా, ప్రధానులుగా మనల్ని చేయటానికై, లేక ధనవంతుని మాటలు అనాలంటే ఆ నిత్య శిక్షలో నుండి ఆ జీవములోనికి నడిపింపబడడానికి పంపబడిన కుమారుడు. ఆయన వస్తే ఆయన శిక్ష నొందితే, ఆయన రక్తం గారిస్తే, ఆయన ప్రాణం ఇస్తే, ఆయన అవమానం పొందితే నేడు మనకి ఏమొచ్చింది? విడుదల. ఒక విషయం చెప్పి మనం ఆరాధనలో ముందుకు సాగిపోదాం. ఆ దేవుడు, మనం కొలుస్తున్న దేవుడు ఏ అవసరం లేదు మన దగ్గరకు రావటానికి. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక స్థలం ఉంది, ఆయనకు ఒక సింహాసనం ఉంది, ఆయనకు దేవదూతలు ఉన్నారు, ఆయనకు జీవజలము ఊట అక్కడ ఉంది, ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయన దగ్గర పట్టణం ఉంది. ఏ కారణం లేదు నీ దగ్గరకు రావటానికి. గుర్తుంచుకోండి, నీ దగ్గరకు, నా దగ్గరకు ఆయన దిగి రావటానికి ఆయన దగ్గర ఏ కారణం లేదు. ఆయన దగ్గర కంటే ఈ లోకంలో నీ దగ్గర గొప్పదేవి లేదు. ఆయన మనతో గడపడానికి ఇష్టపడి ఈ మానవ రూపాన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న ఈ మానవుడు తప్పిపోతే అనేకల ద్వారా దాన్ని హెచ్చరించి వారు మార్చడానికి ప్రయత్నించాడు. అది సరిపోక, వీరు మారకపోగా
అది వారిలోనే ప్రవహిస్తూ ఉండడం చూసి ఆ జీవం, మానవునికి జీవమై ఉన్న రక్తమును పరిశుద్ధపరిస్తేనే కానీ వీరు పరిశుద్ధపడరని గ్రహించి ఆ మహిమను, ఆ ఘనతను, ఆ ప్రభావమును, ఆ సర్వమును వదిలేశాడు. ఆలోచించండి, సర్వమును వదిలి రాజయ్యున్న దేవుడు మానవునికి వచ్చాడు. ఇది అదృష్టమైన విషయం, లేక ఇది అద్భుతమైన విషయం. ఒక రాజుగా ఉన్నవాడు, ఒక కీర్తనలకు, ఒక మహిమకు, ఒక ప్రభావమునకు అర్హుడైన దేవుడు ఒక సాధారణమైన మానవుడిగా వచ్చాడు. ఒక సాధారణమైన మానవుడిగా వచ్చి మానవుల మధ్య అప్పటి వరకు ఆదామును మినహాయింపు, హవ్వను మినహాయింపు మరి ఏ మానవుణ్ణి ఆయన చూడలేదు. ఆదాముతోనూ ఆయన చూసిన పాపం అతిక్రమం మాత్రమే. అయితే ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఎటు చూసినా ఆయనకి ఏం కనబడుతుంది? పాపమే. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు దేవునికి. తనతో ఉన్నవారే, తనతో తిరిగిన వారే, తనతో పాటు ఉంటున్న వారే, ఎక్కడ దేవుడు వెళ్ళినా అక్కడ శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. ఆయన్ని వెంబడిస్తూ కాదు, ఆయనలో ఏదైనా లోపం ఉందో కనిపెట్టడానికి. మరి ఆయన పుట్టినది మొదలుకొని మరణము వరకు ఆయనకు ప్రశాంతత లేదు. ఆలోచించండి, ప్రశాంతత లేదు. అనునిత్యం ఎవరో ఒకరు వేదనతోనూ వెంబడిస్తూ, వేధిస్తూ ఆ కుమారుణ్ణి వారు తోచినట్లుగా హింసించారు, వేధించారు. మరి వేదనలకు కారణం ఏంటి? ఎందుకు వచ్చాడు? ఎందుకు పొందుతూ ఉన్నాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు లేచాడు? ఈ ఆరాధనలో మనకు ఆ స్పృహ ఉండాలి. ఒక మాట చూడండి, 78వ కీర్తనలో ఈ మాట మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 78వ కీర్తన ముప్పై 39వ వచనం చూడండి, లేక 37వ వచనం. నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి, చాలు. ఇది ఆచార పద్ధతిగా జరుగుతున్న విషయం. ఏది? ఇశ్రాయేలీయులు పండగలు ఆచరించేటప్పుడు ఆచార రీతిగా చేస్తున్నది. వారి నోటి మాటతో ఏం చేస్తూ ఉన్నారు? ఆయనకు ముఖస్తుతి చేస్తూ ఉన్నారు, మాట మాత్రాన్ని చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను నా యొక్క సర్వమును అర్పించింది, లేక నా కుమారుని ఆ లోకానికి పంపించింది మాట మాత్రాన కాదు, నామకార్థంగా కాదు, ఆచారంగా కాదు, నిజమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన వారులారా ఆలోచించండి, ఏ ఆరాధన? నిజమైన దేవుడు నిజముగా ఈ లోకమునకు మానవ రూపిగా నిజముగా దిగి వచ్చిన రాజు నిజమైన ఆరాధన కోరుకుంటున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అన్ని దీవెనలు పొందుకొని వారు మాట మాత్రకు స్తుతి చేస్తున్నారు. మరి ఆ సర్వోన్నతుడైన దేవుడు మన యొద్దకు వచ్చి ఇంత గొప్ప కార్యం చేస్తే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు చేయలేదు ఆ పని. వారికి అన్ని మంచి చేస్తే, అన్ని మేలు చేస్తే వారు మాటకే దేవుని స్తుతిస్తున్నారు, పండగ ఆచరిస్తున్నారు, పస్కా పండుగ చేస్తున్నారు, పులియల పిండి రొట్టెలు తింటున్నారు, మాంసాన్ని తింటున్నారు, తిరిగి యథావిధిగా అన్నులతో కలిసి పాపము యాదిగా వారి చేస్తూ ఉన్న దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ మన ఇంటికి వస్తే ఏం పరిస్థితి? మనం ఎలా? మరి అటువంటి వ్యక్తి కంటే గొప్పవాడు కాడా మన దేవుడు? మరి ఆయన మన ఆరాధనలో ఎలా ఉండాలి? ఒకే వరసన ఆయన ఎలా ఆరాధించాలి? పంపబడిన కుమారుడు చనిపోయాడండి సన్మానానికి బదులుగా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పంపబడిన కుమారుడు సన్మానానికి బదులుగా వెలుపలకి తీసుకుని వెళ్ళి చంపేశారు. మరి అతడు చనిపోయింది నీ కోసమే, నా కోసమే అని తెలిసి ఆ ప్రాయచిత్తం, ఆ స్పృహ మనలో కలగకుండా మనము ఇశ్రాయేలు ప్రజల వరే మాట వరుసకు మనం ఉంటే మరి అది ఎటువంటి ఆరాధన? అటువంటి ఆరాధనగా కాక నిజమైన యథార్థమైన మన కొరకు మరణించిన మన దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి ముందుకు సాగుతుందాక.